నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి ధారావాహిక నుండి 9వ భాగం వినేద్దామండి. మీ అత్తగారు ఇంకా రాలేదా అడిగింది విశాలాక్షి. అప్పుడేనా సాయంత్రం 4కి వస్తే వచ్చినట్టు అంది జానకి. రోజు ఎంత ఊపికో ఆవిడికి ఇళ్ళన్నీ తిరగటం. నాకు రేపో మాపో నేలే. జానకి నీకేం చెప్పలేదు కదూ, కిందటిసారి నేనేం చేశానో తెలుసా? నీళ్లు కూడా పోసుకోకుండా ఇంట్లోకి వచ్చేశాను అంది. చాలండి, అన్నీ అబద్ధాలే. అబద్ధం కదా జానకి, ఏం చెయ్యను? పెద్దాడికి జ్వరం, 4 లంకణాలతో ఉన్నాడు. ఇంట్లో చేసేవాళ్ళు ఎవరున్నారు? సాయంత్రం వేళ పిల్లలకి అన్నాలు పెట్టాను. ఈ వెధవ పాలకి కక్కటిల్లిపోతున్నాడు. పాలు వెచ్చబెట్టడానికి ఎవరిని పిలుచుకురాను? సమయానికి మీ అత్త కూడా లేదు. నీళ్లు పోసుకుని లోపలికి వద్దామా అంటే బాత్రూంలో కాసిన నీళ్లు పడేసేవాళ్ళు కూడా లేరు. అలాంటప్పుడు కుంకుడుకాయలు తలంటూ వల్లగాడు అని కూర్చుంటే పిల్లాడు ప్రాణాలు వదిలేసేలా ఉన్నాడు. ఏం చెయ్యనరా భగవంతుడు అని కంగారు పడుతూ ఉంటే పాపం ఆ రోజు ఎందుకో ప్రేమిల తొందరగా వచ్చింది. పిల్లాడికి కాసిన పాలు పట్టి బాత్రూంలో కాసిన నీళ్లు పడేసి పెట్టు ప్రేమిలా అని అడిగాను. గబగబా వచ్చి పిల్లాడికి పాలు కలిపి పట్టింది. పిల్లలకి అన్నాలు చూసింది. అంతసేపు నన్ను చీవాట్లు పెడుతూనే ఉందనుకో. ఎన్నిసార్లు మీతో అందామనుకున్నాను. ఏమిటి చాదస్తం? శుభ్రంగా ఇంట్లోకి వచ్చి పనులు చేసుకోక శరీర ధర్మాలకు తప్పేమిటి? మిగతా పనులకి అంటులేదు, కానీ దీనికి ఒక్కదానికి అంటొచ్చిందా? స్నానాలు రోజు చేస్తూనే ఉన్నాంగా. చేతుల పనంతా ఎక్కడిదక్కడ వదిలేసి స్నానం చేయాలా ఏంటి? కావాలంటే పనంతా అయ్యాక శుభ్రత కోసం ఆ బట్టలు వదిలేసి స్నానం చేసుకోండి. అంతేగాని నెల నెల ఎందుకు బాధ పెట్టుకుంటారు అని కేకలేసింది. నిజంగా ప్రేమీల మాటలన్నీ నిజం కాదు. నాకు పూనకం వచ్చేసిందనుకో. సరిగ్గా అప్పుడే పెద్దాడు కాఫీ ఇమ్మని అడిగితే ప్రేమీల పెడతానంది. నేను పెట్టేస్తానులే అని వంటింట్లోకి వచ్చేసి హాయిగా పనులన్నీ చేసుకున్నాను. పాపమేమో అని కాసేపు భయం వేసింది, కానీ తర్వాత ఏమీ లేదు. తెరిపిన పడ్డట్టు అయ్యింది ప్రాణం. ఈ జ్ఞానం మొదటి నుంచి లేకపోయిందే అనిపిస్తోంది ఇప్పుడు. నెల నెల ఎంత యాతన పడేదాన్ని. గడప బయట వేళ్లాడుతూ పిల్లల్ని పట్టుకుని అది చెయ్యండర్రా, ఇది చెయ్యండర్రా, అది తీయండర్రా అని అరిచి అరిచి చావటమేగా. కాసిన మంచినీళ్ళు పొయ్యండర్రా అని ఎంత అరిచినా వింటే పిల్లలు వినాలి, కానీ ఈయన ఇంట్లో ఉంటే మాత్రం పట్టించుకుంటారా? మీ అమ్మ పిలుస్తోంది చూడండి అని వాళ్ళని తరుగుతారు, కానీ లేచొచ్చి కాసిన నీళ్లు చెంబులో పోయరు. అసలు ఆయన మాట వినే నేను ఇన్నాళ్ళు వెధవ మూర్ఖత్వంలో పడ్డాను. మా పెద్దాడబిడ్డ ఈ ఊళ్ళోనే ఉండటం నా ప్రాణాల మీదకి వచ్చిందనుకో. ఆవిడకి పూజలు పునస్కారాలు తగని చాదస్తం. నెలకో 2 నెలలకో ఓ పూట మా గుమ్మంలోకి వస్తుందని నేను అంటూ సొంటూ పాటించి చావాలట. నీళ్లు పోసుకుని లోపలికి వచ్చేస్తానన్నాను కొత్తల్లోనే. అమ్మో, మా అక్కయ్యకు నచ్చదు నువ్వు అలా చేశావంటే. ఆ 4 రోజులు నేను ఇంటికే రానన్నారు ఈయన. ఏమిటో చిన్న వయసు నాకు, పెద్దవాళ్ళు చెప్పినట్లు వింటే పోతుందిలేమ్మని అలాగే నడిచాను. మొన్నటిసారి ప్రేమీలాన్ని చీవాట్లు పెట్టకపోతే ఇంకా అలాగే అఘోరించేదాన్ని. ఇప్పటి నుంచి మాత్రం నేను చస్తే బయట కూర్చోను. ఆ 4 రోజులు ఈయన ఇంటికి రాకపోతే పొమ్మంటాను. ఈయన నిర్వాకంగా ఇంట్లో ఉన్నదెప్పుడు? మా ఆడబిడ్డ మా గుమ్మంలోకి రావటం మానేస్తుందనుకో. మానేస్తే ఏమిటా నష్టం మాకు? ఈ 20 ఏళ్ళు ఆవిడ మా గుమ్మంలోకి వస్తే ఏం లాభం వచ్చింది మాకు? ఈ మొగాళ్ళకి వాళ్ళ అమ్మల ఇష్టాలు అక్కల ఇష్టాలే పట్టింపు, కానీ పెళ్ళాల ఇష్టాలు అక్కర్లేదు. వాళ్ళకి తగ్గట్టే మనము చెయ్యాలేదు. లోకమంతా మారితే ఇంకా వీళ్ళకొచ్చిందా వెధవ పీడ అంది విశాలాక్షి. జానకి ఆశ్చర్యపోతూ వింది. మరి ఇందాక వీడు మీ చెయ్యి పట్టుకోకపోతే వెనక్కి లాక్కున్నారెందుకు? ఆశ్చర్యపడింది. లాక్కున్నానా? ఏమో, ఎన్నేళ్ల పట్టో అలవాటయ్యే పాడలవాటు. పోనీ ప్రేమీలు చెప్పినట్లు చేశానని నీకు నమ్మకం లేకపోతే ఈ చొక్కా తొడుగువాడికి, తర్వాత వాడిని నా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాను అని విశాలాక్షి నవ్వుతూ పిల్లాడి చొక్కా జానకి మీద పడేసింది. విశాలాక్షి అలా మారిందంటే జానకి ఆశ్చర్యం వేసింది. మీకంటే అత్తలేదు కాబట్టి ఎలాగైనా చెయ్యొచ్చు. మా అత్త ఒప్పుకోదు. పొద్దున్న తాగవు అయ్యింది అంది దిగాలు పడుతూ. మీ అత్త సర్లే, మీ అత్త దగ్గర నేనైతే ఏనాడో ఊరిపోసుకుని చచ్చేదాన్ని. నువ్వు కాస్త గడుసుతనం నేర్చుకోవాలి జానకి. బొత్తిగా నోట్లో నాలుకే లేకుండా ఉంటే కాల్చుకు తింటారు. మా చిన్నాడబిడ్డ కూతురు ఏం చేసిందో తెలుసా? నీకు చెప్పడం మర్చిపోయాను. ఆ పిల్ల మొగుడు మీ ఆయన లాంటివాడే.
అమ్మ కూచి. ఈ పిల్ల పాపం కొన్నాళ్ళు ఓర్చుకుంది, ఎన్నాళ్ళు ఓర్చుకుంటుంది? మీ అమ్మతో నేను కలిసి ఉండనని పుట్టింటికి పోయింది. జానకి కొంచెం నవ్వింది. మా అన్నయ్య అయితే ఏమంటాడో తెలుసా? అత్తని వదిలితే ఏమి లాభం, మొగుడిని వదలాలి కానీ అంటాడు అంది. విశాలాక్షి కూడా నవ్వుతూ, ఆ మాట నిజమే కానీ మొగుడిని వదిలేసిపోతే ఎక్కడ బతుకుతాము అని నిట్టూర్చింది. బతకటానికేనంటారా పెళ్లి చేసుకునేది ఆడవాళ్ళు? తన మనసులో ఎంతో కాలం నుంచి ఉన్న సందేహాన్ని బయటపెట్టింది జానకి. నాకైతే అలాగే అనిపిస్తుంది జానకి. పోషిస్తాడనే కదా మొగుడి దగ్గర పడి ఉండేది, లేకపోతేనా? ఆ మాటలు సమంజసంగా అనిపించలేదు జానకి. విశాలాక్షి ఇంకా ఏవేవో మాట్లాడింది కానీ జానకి తిరిగి మాట్లాడటానికి ఉత్సాహంగా లేదు. కడుపులో ఆకలి. మా గదిలో చాప తెచ్చి పడేయండి, కాసేపు పడుకుంటాను. వీడిని తీసుకుపోతారా, నా దగ్గర పడుకోబెట్టుకోనా అడిగింది జానకి. తీసుకువెళ్తాలే, నువ్వు కాసేపు నిద్రపో అని విశాలాక్షి చాప ఒక దుప్పటి తెచ్చిచ్చి పిల్లాడిని తీసుకుని వెళ్ళిపోయింది. జానకి దుప్పటి తల కింద పెట్టుకుని కాసేపటికే నిద్రపోయింది. రాత్రి అత్త అన్నం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే నాకు అక్కర్లేదు, తినబుద్ధి వేయటం లేదు అంది జానకి ముభావంగా. ఎందుకు పంతం పట్టావా? పొద్దున కూడా తినలేదు అంది అత్త. నాకెవ్వరి మీద పంతం లేదు, ఆకలి లేదని వద్దన్నానంతే. ఆకలి లేదనే దానివి ఇందాక బియ్యం పోసేటప్పుడు చెప్పకపోయావా? తగ్గించేదానిగా. జానకి మాట్లాడలేదు. ఆ రోజంతా పచ్చి మంచినీళ్ళైనా తాగలేదు. మర్నాడు చీకటిన లేచి వాకిట్లో పనులన్నీ చేసింది. తిళ్ళు తినేవేళ అన్నం పెట్టుకొస్తున్నాను అని అత్త అంటే నాకు అక్కర్లేదు, తినబుద్ధి వేయటం లేదు అంది మధ్యాహ్నం పూట. ఎందుకు తినబుద్ధి అయ్యదు? ముట్టయితే అత్త ముండ కూడన్నా పెట్టకుండా మార్చిందని యాగి చేద్దామనా? ఒరేయ్ చూసావా అని ఇంటి పెద్దకు ఫిర్యాదు చేసింది. నిన్న వండిన కూడంతా అలాగే ఉంది, మళ్ళీ ఈ పూట బియ్యం పోశాను. దరిద్రం కాకపోతే నిండు కొంపల పస్తులు పడుకునే కర్మే వచ్చింది అని పెద్ద నోరు చేసింది. వెంకట్రావు కోపంగా గదిలో నుంచి దూసుకొచ్చాడు. ఎందుకు నిన్న అన్నం తినలేదు? నిన్న అన్నం తినకపోతే నాకెందుకు చెప్పలేదమ్మా అన్నాడు తల్లితో. ఏమో, ఆకలి లేదంటే నిజమే అనుకున్నాను, పంతం పట్టిందని నాకేం తెలుసు సాగదీసింది తల్లి. కోడలి మాటలు తను నిజంగా నమ్మినట్టు. మాట్లాడవేం? వెంకట్రావు జానకిని రెట్టించాడు. ఆకలి లేదని మానేశాను. మరి ఈ పూట? నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకు అందుకు. నా తిండి గురించి కూడా మీ పెత్తనమేనా? నాకు ఇష్టమైతే తింటాను, లేకపోతే లేదు. రయ్యన మీదకొచ్చి లెంపకాయ వేశాడు. 2 రోజుల నుంచి ఏమీ తినని మనిషిని. ఎవరి పెత్తనాలు అక్కర్లేదు నీకు నువ్వే పెద్దవి, వెధవేషాలు అయ్యకు, పళ్ళు రాళ్ళ కొట్టేస్తాను అని అప్పటికి దయతలిచి ఒక్క దెబ్బతో ఆపేసినట్లు నించున్నాడు. అయ్యో అదేం పనిరా, దాన్నెందుకు ముట్టుకున్నావురా? ఆ బట్టలు విప్పేసి దాని దగ్గర పడేయి, జాగ్రత్త, దేనికన్నా తగిలేవు అంటూ తల్లి శుద్ధివాచకాలు పలికింది. అన్నం పెట్టు, తినకేం చేస్తుందో చూస్తాను అని అక్కడే నిలబడి హొంకరించాడు. తల్లి వంటింట్లోకి వెళ్ళింది ఉత్సాహంగా. నిన్నేం కష్టాలు పెట్టి కాల్చుకు తింటున్నానా? సంపాదించి తెస్తూ ఉంటే కూర్చుని తినటానికేం? తినటం ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపో. ఎక్కడికి పోతావో పో, ఈ వేషాలు మాత్రం సాగవు నా దగ్గర. అమ్మా, అన్నం తెస్తున్నావా అరిచాడు. తెస్తున్నారా అని తల్లి జానకి పళ్ళెల్లో ఓ అన్నం కెరడు, ఓ పిసరు పచ్చడి ఒకదానికొకటి మైలు దూరాన పెట్టి పళ్ళెం తెచ్చి జానకి దగ్గర పడేసింది. వెంకట్రావు గదిలోకి పోయి తలుపులు దగ్గరికి వేసుకుని ఒంటి మీద చొక్కా లుంగి విప్పి ఒక తలుపు కొంచెం తెరిచి చేతిలో బట్టలు వరండా మీదకు గిరాటి పెట్టాడు. జానకి ఆ బట్టలు పడ్డ సంగతి గమనించనే లేదు. చూస్తూ నుంచుంటామేమి, మళ్ళీ వాడు బయటకు వచ్చాడంటే వాటి మీద కాలేస్తాడో ఏమో, అటు జరుపు వాటిని అంది అత్త. జానకి తల తిప్పి ఆ గుడ్డలు చూసి అతను విప్పి బయటపడేశాడని అర్థం చేసుకుని తను నుంచున్న దగ్గర నుంచి అయిష్టంగా కదిలొచ్చి చాకలి మనిషి బట్టలు మడుచుకున్నట్లు వాటిని తీసి దగ్గరకు మడిచి తన చాప దగ్గర పెట్టి మళ్ళీ గోడ కానుకుని నుంచుంది. ఆమెడ దూరాన నేల మీద అన్నం పళ్ళెం. తినవేమే అని 2-3 సార్లు రెట్టించింది అత్త. జానకి కదలలేదు. వండి పెట్టే దిక్కు లేకపోయినా మా రోజుల్లో ఎలాగో యాతన పడి ఆ 4 రోజులు అయిందనిపించుకునేవాళ్ళం. పూట అమర్చి పెట్టేవాళ్ళుంటే ఇదేం తేపడం నీకు అని అత్త విస్తుపోయింది కోడల్ని చూసి. ఏం తింటం లేదా? వెంకట్రావు గదిలో నుండి అరిచాడు.
ఏమో నాయనా నుంచుంది. వెంకట్రావు మల్లెపూలాగా మెరిసిపోయే ఇంకో లుంగి చొక్కాతో రయ్యిన బయటికి దూకాడు. ఇదిగో ఇంకో 10 నిమిషాల సేపు చూస్తాను, నిన్ను బయటికి గెంటెయ్యకపోతే నా పేరు అని శపథం చేశాడు. హఠాత్తుగా ఏదన్నా జరిగి ఏ గుండె ఆగి చచ్చిపోతే బాగుండేననిపించింది జానకి. స్నానం చేసి ఇంట్లోకి వచ్చేస్తాను అంది అలాగే నుంచుని, తన అభిప్రాయం స్థిరంగా చెప్తున్నట్టు. తల్లి కొడుకులు నివ్వెరపోయారు జానకి అంత తెగేసి చెప్పినందుకు. అన్నం తర్వాత తింటాను అంది జానకి మళ్ళీ. అవ్వా అని అత్త బొగ్గలు నొక్కుకొని కొయ్యబారి నిలబడిపోయింది. ఇంట్లోకి రానిస్తేనే అన్నం తింటావన్నమాట అని వెంకట్రావు ఆవేశంగా అరవబోయాడు. కానీ జానకి పట్టుదలకి గాంభీర్యానికి బాగా తికమకపడ్డాడు. ఎవరి అదృష్టమో కానీ సరిగ్గా అప్పుడే శకుంతల వచ్చింది. వీధి వాకిట్లో నుంచి వస్తున్న మనిషిని వెంకట్రావు వీధి గది కిటికీలో నుంచి చూసి, అమ్మా శకుంతల గారు వస్తున్నారు అని కంగారుగా చెప్పి గబగబా వెళ్ళి వీధి తలుపులు తీశాడు. పిన్నిగారున్నారా అంటూ లోపలికి వచ్చింది శకుంతల. 30 ఏళ్లుంటాయి ఆవిడికి. టీచర్గా పనిచేస్తోంది. మూర్తికి తెలిసిన ఆవిడ. జానకిని ఒకసారి చూసి రండి అని మూర్తి చెప్తేనే వచ్చింది. చామన ఛాయగా బొద్దుగా ఉంటుంది. పెద్ద పెద్ద కళ్ళు, కళగా ఉంటుంది మొహం. వెంకట్రావు తల్లితో శకుంతలకి స్నేహం లాంటిదేమీ లేదు. 3 ఏళ్ల కిందట వీళ్ళు వాళ్ళు ఒకచోటే అద్దుకుండేవాళ్ళు. వీళ్ళు ఇల్లు మారి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఒకసారి ఎప్పుడో ఈ వీధిలో నుంచే శకుంతల రిక్షాలో పోతూ కనిపిస్తే వెంకట్రావు తల్లి శకుంతలను ఆపి, మా ఇల్లు ఇక్కడే రారా అని మొహమాట పెట్టి ఆవిడని రిక్షా దింపించి ఇంట్లోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత ఎప్పుడో ఇంకోసారి కూడా ఈ దారిని పోతూ వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళింది. ఆ రకంగా వెంకట్రావు తల్లితో సంబంధం కొనసాగటం ఇప్పుడు శకుంతలకి బాగా పనికొచ్చింది. శకుంతల మూర్తికి బాగా తెలుసు. జానకి ఎలా ఉందో ఒకసారి చూసిరండి అని మూర్తి అప్పుడప్పుడు అంటూనే ఉన్నాడు. బాగున్నారా అంటూ శకుంతల లోపలికొచ్చింది. రాగానే వరండా చివర కూర్చున్న జానకిని చూసింది. వెంకట్రావు కంటి చూపులతోనే అన్నం తినమని జానకి ఆజ్ఞలు పంపాలనుకున్నాడు. కానీ జానకి అతని వైపు తల తిప్పనే లేదు. కూర్చో శకుంతల, అందరూ బాగున్నారా అంటూ అత్త వంటింట్లో నుంచి పీట తెచ్చివేసింది. పిల్లలు బాగున్నారా అని మళ్ళీ అడిగింది. బాగున్నారు నిక్షేపంలా. కరెంటు బిల్లు కట్టిరండర్రా అంటే క్యారమ్స్ ఆడుతూ కూర్చుని నువ్వు వెళ్ళి కట్టిరా అమ్మా అన్నారు. ఆ బిల్లు కట్టి ఇటువైపు మా టీచర్ గారు ఒక ఆవిడ ఉంటే చూసి మీ ఇంటికి వచ్చి చాలా రోజులైంది, ఎలా ఉన్నారో చూసిపోదామని వచ్చాను. మీ కోడలా అంది జానకిని చూస్తూ. నువ్వు ఇంతకుముందు చూడలేదుగా. చూడలేదు. పేరేమిటి? జానకి అత్తే చెప్పింది. చక్కగా ఉంది పిన్నిగారు. మీ కోడలు ఎంత ముద్దుగా ఉందో పేరు అంత ముద్దుగా ఉంది. అన్నం ఎక్కడ పెట్టారేమిటి? ఇంకా తినలేదా? అయ్యో ఈగలు వాళ్తున్నాయి, మూత పెట్టండి అంది. కడుపులో నొప్పని అన్నం తినలేనంటోంది. 2 ముద్దలు అన్నం తినమని బలవంతం చేస్తున్నాను. నెల ఈ నొప్పి ఒకటి తనకి. తిను, అదే తగ్గుతుందిలే. అన్నం తినకుండా కూర్చుంటే తగ్గుతుందా అంటూ అత్త అన్నం పళ్ళెం జానకి వైపు తోసింది. జానకి మాట్లాడకుండా పళ్ళెం తీసుకుంది. అన్నంలో చెయ్యి పెడితే మంచుగడ్డ మీద పెట్టినట్లు అయింది. నిన్నటి చద్దన్నం పెట్టిందని అర్థమైంది. 2 ముద్దలు తిని మజ్జిగ పోయమంది. అత్త చిన్న గ్లాసుతో మజ్జిగ తెచ్చి అక్కడ పెట్టింది. ఆ మజ్జిగ పోసుకొని తిని భోజనం ముగించింది జానకి. వెంకట్రావు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. శకుంతల ఏవేవో విషయాలు మాట్లాడుతూ అత్తని కోడల్ని పరిశీలించి చూస్తూనే ఉంది. అత్తేమీ శ్రద్ధగా అన్నం పెట్టలేదని శకుంతలకు అర్థమైంది. ఆ విషయం గమనించినట్లుగా వెంకట్రావు గారికి నైట్ షిఫ్టా అని కాసేపు షిఫ్టుల గురించి మాట్లాడింది. వెంకట్రావు తన ఉద్యోగ వివరాలు అవి చెప్పి, అమ్మా శకుంతల గారికి కాఫీ ఇచ్చావా అన్నాడు. అయ్యో వద్దు, నేను కాఫీ తాగను అంది శకుంతల. ఇంట్లో ఉన్న మిఠాయి పెట్టాలని అత్త అనుకోలేదు. శకుంతల జానకినే చూస్తూ అత్తతో, డాక్టర్కి చూపించుకుందా? ట్యాబ్లెట్ ఏదో వేసుకోమని చెప్తారే, మా చెల్లెలు నెల వేసుకుంటుంది. మంచి డాక్టర్కి చూపించండి, లేకపోతే ప్రతి నెల ఇబ్బంది కాదు అంది. మంచి డాక్టర్లకే చూపించుకుంది. నువ్వు వచ్చే ముందే ఏదో మాత్ర వేసుకుంది. మా వాడికి అలాంటివన్నీ శ్రద్ధే. అది మాత్రం మెంగనంటుంది కానీ 4 చీవాట్లేసి మరీ మింగిస్తాడు. ఒక పిల్ల పుట్టాలమ్మా. పిల్ల పుడితే నొప్పి దానంతట అదే తగ్గుతుంది. పెళ్ళై 2 ఏళ్ళు అయింది. ఏమిటో ఇంకా ఏమీ లేదు. అప్పుడే ఏం తొందర వచ్చిందిలేండి అంది శకుంతలమ్మ. అయ్యో, మా రోజుల్లో అయితే ఏడాదిలోగా కడుపు రాకపోతే గొడ్డు మోతుదని చెవులు కొరుక్కునేవాళ్ళు.
మా పిన్నత్త గారికి పెళ్ళయ్యాక 6 నెలలకు కూడా నెల తప్పలేదని మా పినమామగారు రెండో పెళ్లి చేసుకున్నారట. ఆ రోజుల్లో పట్టుదలలు అలా ఉండేవి. ఈ రోజుల్లో ఏముందలే, ఆడ మగ అంతా తెలివి మీరిపోయారు అంది. ఈ మనిషి దగ్గరికి తను రావటం ఏమిటని శకుంతలకు అసహ్యం వేసింది. ఆ మాటలేమీ పట్టించుకున్నట్టు, ఈ రోజుల్లో కూడా ఇంకా నెల నెల బయట కూర్చోవటం ఏమిటి పిన్నిగారు అంది చొరవగా. ఈ రోజులేమిటి ఆ రోజులేమిటి, పాపం పుణ్యం లేవంటావా? ఏనాడో పెద్దలు పెట్టారు. పెద్దలు పెట్టినవన్నీ చేస్తున్నామంటారా? ఎన్ని మార్పులు వచ్చేసాయో. అవన్నీ మీ బస్తీ వాళ్ళకు కానీ, మా ఊరు వెళ్తే నన్ను కాకిని పొడిచినట్టు పొడి చేస్తారు. మా ఇళ్లల్లో సాగమమ్మ ఇలాంటి పనులు అంది. శకుంతల ఇంకేమీ మాట్లాడకుండా జానకి వైపు చూసింది. ఇప్పుడు కొంచెం బాగుందా జానకి? మాత్ర వేసుకున్నావేమో, నొప్పి తగ్గిందా అడిగింది. ఊ అని జానకి తల దాటించి ఊరుకుంది. చాలాసేపు కూర్చున్నాను పిన్నిగారు, వెళ్తానండి అంటూ లేచింది శకుంతల. మీరు మళ్ళీ అటువైపు రానేలేదు, ఎప్పుడన్నా జానకిని తీసుకుని రండి మా ఇంటికి అంది. వద్దామని అనుకున్నాను. ఏది ఇంట్లో తెమిలితేనా? అది ఇల్లు కాదలదులే, ఏ పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటుంది. నేనెప్పుడన్నా వస్తాను, ఇటువైపు వచ్చినప్పుడల్లా వస్తూ ఉండు నువ్వు అని గేటు దాకా సాగనంపింది అత్త శకుంతలని. శకుంతల గారు రాకపోతే జానకి అన్నం తినేది కాదేమో అనిపించింది వెంకట్రావుకి. బయటికి గెంటేస్తానని బెదిరింపులు ప్రయోగించటం వెంకట్రావుకి ఎంత సంతోషదాయకమైనా, ఎంత గర్వకారణమైనా, జానకి స్నానం చేసి ఇంట్లోకి వస్తానని పట్టుపట్టడం ఇందాక అతనికి పెద్ద బెడదలాగా తయారయ్యింది. శకుంతల ధర్మమా అని అది అప్పటికి సద్దుమణిగింది. జానకి మళ్ళీ ఆ సంగతి ఎత్తుతుందేమో, రాత్రికి మళ్ళీ అన్నం మానేస్తుందేమోననే సందేహం వచ్చింది. గబగబా బట్టలు వేసుకున్నాడు. పోస్ట్ అని కేక వినపడితే బయటికి పరిగెత్తాడు. అప్పటికే విశాలాక్షి లోపలికి వస్తూ పోస్ట్ మ్యాన్ దగ్గర నుంచి కవర్ అందుకుంది. వెంకట్రావు కవర్ తీసుకోపోతే, మీకు కాదండి జానకి అంటూనే అతని చేతికిచ్చింది. వెంకట్రావు కవర్ తీసుకుని గబగబా అడ్రస్ చూసి అది సత్యం రాసిన ఉత్తరమని గ్రహించాడు. సత్యం రైటింగును పోల్చటమే కాక, సత్యం రాసే ఉత్తరాలకు ఇంకొక కొండ గుర్తు ఉంటుంది. ఇంటి నెంబరు రాసి జానకి పేరు రాస్తాడంతే. వైఫ్ ఆఫ్ వెంకట్రావు అని కానీ, కేర్ ఆఫ్ వెంకట్రావు అని కానీ రాయడు. ఆఖరికి జానకి పేరు ముందు ఇంటి పేరు కూడా రాయడు. జానకి తండ్రి ఉత్తరాలు రాసే రోజుల్లో ఆ వివరాలన్నీ రాసేవాడు. వెంకట్రావు ఇంటి పేరును జానకి పేరు ముందు పెట్టి రాసేవాడు. రెండో లైన్లో తప్పకుండా వైఫ్ ఆఫ్ వెంకట్రావు గారు అని రాసేవాడు. ఆ అడ్రస్ చూస్తే వెంకట్రావుకి పెద్ద పదవి దొరికినట్లుండేది. సత్యం ఎప్పుడు ఉత్తరం రాసినా ఆ పద్ధతి లేదు. అదే ఒళ్ళు మంట వెంకట్రావుకి. ఒకసారి జానకితో అన్నాడు కూడా, అడ్రస్ ఇలా రాస్తాడేమిటి మీ అన్న, ఇంటి పేరు కూడా లేకుండా రాస్తాడు, ఉత్తరం అందకపోతే అన్నాడు గొప్ప పాయింట్ తీసినట్టు. అందుతూనే ఉన్నాయిగా అంది జానకి. ఏడుసేవలే, అలా ఎవరూ రాసుకోరు. ఇంటి పేరు లేకుండా, భర్త పేరు లేకుండా ఆడవాళ్ళకు ఉత్తరాలు రాయటం మర్యాదే కాదు అన్నాడు. తర్వాత ఇప్పుడు జానకి సత్యంతో ఆ మాట అంటే సత్యం నవ్వి, ఈ ఉత్తరం మహారాజా శ్రీ 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 వెంకట్రావులు గారికి చూపించి తర్వాతే వారి పాదదాసికి ఇప్పించగోరతాను అని రాస్తానులే ఈసారి నుంచి అన్నాడు. అతను ఉత్తరాలు రాసే పద్ధతి ఏమీ మార్చలేదు. వెంకట్రావు తన పేరు కోసం, తన పదవి కోసం చూసి చూసి నిరాశ చేసుకున్నాడు తొందరలోనే. ఇప్పుడు వెంకట్రావు చేతిలో ఉన్న ఉత్తరంలో అయితే జానకి అని పెద్ద పెద్ద తాటికాయలంత అక్షరాలు రాశాడు సత్యం. కేవలం వెంకట్రావుని ఏడిపించడానికే. వెంకట్రావు ఇంటి నెంబర్తో నెలకు 10 ఉత్తరాలు వస్తే అందులో 8 ఉత్తరాలు జానకే ఉంటాయి. జానకి ఉత్తరం వచ్చినప్పుడల్లా వెంకట్రావుకి పెద్ద అవమానమే. జానకి ఉత్తరాలు పోస్ట్ మ్యాన్ వెంకట్రావు చేతిలో పడితే మాత్రం ముందు వెంకట్రావే చదువుతాడు. అది కవరైనా సరే తానే చింపుతాడు. జానకి ఆ విషయంలో అభ్యంతరమే ఉండదు. ఇప్పుడు సమయానికి విశాలాక్షి రాకుండా ఉంటే ఈ ఉత్తరాన్ని వెంకట్రావే అందుకుని జేబులో పెట్టుకుని వెళ్ళిపోయేవాడే. సత్యం జానకి ఏం బోధిస్తున్నాడో తెలుసుకోవాలని మహా ఇదిగా ఉంది అతనికి. పైగా ఆ ఉత్తరం కిలో బరువు ఉంది. తన వస్తువేదో ఇచ్చేస్తున్నట్లు చేతిలో ఉత్తరం ఇవ్వలేక విశాలాక్షికిచ్చి జానకిచ్చేయమన్నట్టు ఇచ్చేయండి అని గదిలోకి వెళ్ళిపోయాడు. 10 నిమిషాల సేపు అద్దాన్ని అన్ని కోణాల్లోకి తిప్పి తలదువ్వుకుని మొహానికి స్నో రాసి పౌడర్ అద్ది జానకి ఉతికి ఇస్త్రీ చేసి పెట్టిన రుమాలు జేబులో పెట్టుకుని చివరిసారి మళ్ళీ అద్దంలో చూసుకుని, అమ్మా నేను వెళ్తున్నాను అని బూట్లు వేసుకుని గేటు దాకా వెళ్ళాడు. అక్కడ ఆగి ఏదో గుర్తొచ్చినట్టు, అమ్మా ఓసారి ఇలారా అని కేక పెట్టాడు. తల్లి ఉత్సాహంతో వెళ్ళింది. ఆ ఉత్తరం ఎక్కడ పెడుతుందో చూడు అన్నాడు. తల్లి ఇరుకున పడింది.
కొడుకు ఇటు బయలుదేరగానే తను అటు బయలుదేరాలనుకుంది. పైగా కొత్త సినిమా ప్రోగ్రాం. అలాగేలే అని తటపటాయిస్తూ ఒప్పుకుంది. వెంకట్రావు హుషారుగా వెళ్ళిపోయాడు. జానకి ఉత్తరం చదివి పూర్తి చేసేదాకా అత్త అక్కడక్కడే తారట్లాడుతూ, ఎవరు రాశారేమిటి, మీ అన్నయ్యేనా అంది. అవునని ఊరుకుంది జానకి. ఏమిటి విశేషాలు, అందరూ బాగున్నారట్నా? ఆ అని సరిపెట్టింది జానకి. అత్తకి తన మ్యాట్నీ కార్యక్రమం గుర్తొచ్చి ఇక ఆగలేక నెమ్మదిగా వీధి కొమ్మల్లో నుంచి బయటపడింది. అప్పటిదాకా పత్రిక చదువుతూ కూర్చున్న విశాలాక్షి పత్రిక మూసి, మీ అన్నయ్య రాశాడా అని అడిగింది. పెద్ద ఆపదలో నుంచి బయటపడి ఆ ఆపదను తలుచుకొని హడలిపోతున్నట్టుగా కూర్చుంది జానకి. మా అన్నయ్య ఏమీ అర్థం చేసుకోడు అంది దిగులుగా. ఏం రాశాడు? ఉత్తరం విశాలాక్షికి అందించింది. మీ అన్నయ్య ఉత్తరాలు సరదాగా ఉంటాయే అంటూ విశాలాక్షి ఉత్తరం విప్పింది. ముందుగా క్షేమ సమాచారాలన్నీ చెప్పి తను పంపించిన పుస్తకాల గురించి రాశాడు. అందులో ఏం చదివాడో, తన అభిప్రాయాలు ఏమిటో అన్నీ రాశాడు. అన్నట్టు జానకి, నీ పరీక్షల చదువు ఎలా సాగుతుంది? పరీక్షల సంగతి బాగా గుర్తుపెట్టుకో, అశ్రద్ధ చెయ్యకు. అమ్మ బాగుంది. ఈ మధ్య ఇంట్లో పనులన్నీ అమ్మే ఎక్కువగా చేసుకుంటోంది. ఇంకా ఏమిటి విశేషాలు? నీకో విషయం రాయినా వద్దా అని 10 నిమిషాల నుంచి ఆలోచిస్తున్నాను. నిన్న సాయంత్రం సిటీ బస్సులో వస్తూ ఉంటే ఒక సంఘటన జరిగింది. ఒక భర్త భార్య పక్కన ఆడవాళ్ళ సీట్లో కూర్చుని ఉన్నాడు. ఇంకొక భర్త భార్యతో బస్సులోకి వచ్చాడు. రాగానే కొత్త భర్త పాత భర్తని గుర్రుగా చూశాడు, లేవమన్నట్టు. పాత భర్త పోరా అన్నట్లు తల ఎగరేసి అలాగే కూర్చున్నాడు. ఇద్దరికీ పంతాలు వచ్చాయి. ఎవడి భార్య ముందు వాడి గొప్పతనం ప్రదర్శించాలిగా మరి. కూర్చున్న వాడిని లేవగొట్టి తన వీరత్వం ప్రదర్శించాలనుకున్నాడు కొత్తవాడు. కూర్చున్న చోటు వదలకుండా తన సోరత్వం ప్రదర్శించాలనుకున్నాడు పాతవాడు. ఒకడిని ఒకడు గుర్రున చూసుకున్నారు. ఇద్దరూ నెమ్మదిగా వాదోపవాదాల్లోకి దిగి ఖయ్యమని కుక్కల్లాగా పోట్లాడుకున్నారు. కాదు భర్తల్లాగా పోట్లాడుకున్నారు. నీ అంతు చూస్తానన్నాడు వాడు, నీ అంతే చూస్తానన్నాడు వీడు. వెనకాల ఆ పిచ్చి భార్యలు భర్తల్ని శాంతపరచడానికి ఊరుకోండి అని బతిమాలి బామాలి తంటాలు పడుతున్నారు. పాత భార్యకు చేతుల్లో చంటి పిల్లాడు, కొత్త భార్యకు కాళ్ళ దగ్గర 3 పిల్లలు. కొత్త భార్య కొంచెం చొరవగా, ఊరుకోండి, పోట్లాటలు ఎందుకు, ఆయన లేవకపోతే ఏమైంది, నేను నుంచుంటానుగా అంటోంది. కొత్త భర్త పాత భర్త మీద కలవడబోతే కొత్త భార్య అడ్డం పడి ఇద్దరిని విడదీయబోయింది. తన వీరత్వానికి అడ్డం వచ్చిందని కొత్త భర్త తన భార్యను చెళ్ళున లెంపకాయ కొట్టాడు. ఎక్కడా? సిటీ బస్సులో. మళ్ళీ నెత్తి మీద గబగబా 2 దెబ్బలు కొట్టాడు. ఏయ్, ఆడ మనిషిని అట్లా కొడతావేం అని ఒక కుర్రాడు పోట్లాటకు దిగాడు. నువ్వు నోరు మూసుకో అని కొత్త భర్త చూపుడు వేలు అతని వైపు చూపించి, ఇది నీ వ్యవహారం కాదు అన్నట్లు గుడ్లెర్ర చేశాడు. ఆ కుర్రాడు చేదరించుకుని ఏం చెయ్యలేక మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఇంతలో బస్సు ఆగితే కొత్త భర్త పిల్లలు దిగిపోయారు. వాళ్ల వెనకాలే కొత్త భార్య దిగింది. వాడితో వెళ్ళకండి అని నా ఆత్మ గావుకేకలేసింది. కానీ ఆవిడ వినిపించుకోకుండా బస్సు దిగి వెళ్ళిపోయింది వాడితోనే. కనీసం ఆవిడక్కడ దిగకుండా పై స్టాప్లో దిగి వెనక్కి నడుచుకుంటూ వెళ్ళినా నా ఆత్మ సంతోషించేది. వాడింటికి వెళ్ళిన తర్వాత ఇంకా రాద్ధాంతం చేసుంటాడు. ఈ పాతవాడు మాత్రం ఇంటికి వెళ్ళగానే ఏదో వంక పెట్టి భార్యను లేంపకాయలు వేసే ఉంటాడు. ఎందుకంటే వాడు కూడా భర్తే కనుక. తేలు కుడుతుంది, పాము కరుస్తుంది, భర్త పీడిస్తాడు. పురుషుడు కాదు సుమా, భర్త. భార్య అనే బానిసకు యజమాని అయిన భర్త. ప్రతి భర్త పురుషుడే గాని ప్రతి పురుషుడు భర్త కాడు. భర్త అయినవాడు మాత్రం ఎల్లవేళలా పీడిస్తాడు భార్యని. తేళ్లు కుడతాయని, పాములు కరుస్తాయని గ్రహించిన మానవులు వాటిని కనపడగానే చంపేయటం నేర్చుకున్నారు. కానీ ఈ భార్యలు మాత్రం భర్తల పీడింపుల్ని ఇంకా గ్రహించుకోలేదు. అది సంగతి. ఏమంటావు? మరి ఉంటాను ఇప్పటికీ అన్నయ్య. విశాలాక్షి ఉత్తరం మడుస్తూ, మీ ఆయన చూస్తే కొంచెం గొడవయ్యేదే అంది. కొంచెమా? మాటకి రాద్ధాంతం అయ్యేది. ఇంతకుముందు ఉత్తరాల్లో ఇలాంటి మాటలు ఇవి లేకపోయినా వాటిల్లో కూడా ఏదో ఒక తప్పు దొరికేది ఈయనకు. ఇది చూస్తేనా? ఉత్తరాలు కాస్త జాగ్రత్తగా రాయరాదా అని మా అన్నయ్యతో అంటే, అసలు నీ ఉత్తరాలు అతను ఎందుకు చూడాలి? చూసినా ఎందుకు పోట్లాడాలి? నేను రాసిన దానిలో ఒక్క ముక్కన్న తప్పుందా అంటాడు. చెప్పింది. అన్నగారి ఉత్తరం కవర్లో నుంచి తీసి మళ్ళీ ఒకసారి చదివి కొంచెం సేపు చూసి చింపేసింది. చిన్న ముక్కలు చేసి ముక్కలు కూడా కనపడకుండా పారేసింది.
అన్న దగ్గర నుంచి జానకి ఉత్తరం వచ్చిందని చూసినప్పటి నుండి వెంకట్రావు ధ్యాసంతా దాన్ని పట్టుకోవాలనే. ఆ రోజు రాత్రి తల్లిని అడిగాడు సైగలతో, ఎక్కడ పెట్టిందో కనిపెట్టావా అని. కాసేపు తన దగ్గర పెట్టుకుంది, తర్వాత విశాలాక్షికిచ్చి తన పెట్టెలో పెట్టమంది అని తల్లి నదురు బెదురు లేకుండా బొంకింది. ఆ ఉత్తరం పెట్టెలోనే పెట్టించి ఉంటుందని తల్లి ఊహాగానం. కొడుకుతో అబద్ధం ఆడటానికి తల్లికి జంకుండదు, తల్లితో అబద్ధం ఆడటానికి కొడుక్కి జంకుండదు. ఉత్తరం చూస్తాననే ఆనందంతో వెంకట్రావు తిండి కూడా సరిగ్గా తినలేకపోయాడు. వెంకట్రావు జీవితంలో కూడా ఒక ఉత్తరం కోసం తహతహలాడిన ఘట్టం ఒకటి ఇంతకాలానికి ప్రాప్తించింది. అది బామ్మరిది రాసిన ఉత్తరం అయితేనేమి. ఆదరా భోజనం ముగించి ఉత్సాహంగా గదిలోకి వచ్చాడు. జానకి వరండా మీద పడుకుంది. వెంకట్రావు గదిలో పిల్లి నడకలు నడిచి జానకి పెట్టి ఒక మూలకు తీసుకుపోయి మూత తెరిచి చీరలన్నీ మడత విప్పి చూశాడు. అరగంట సేపు వెతికాడు, కానీ ఉత్తరం దొరకలేదు. పెట్లో లేదే అని తల్లి దగ్గరికి వెళ్ళి గుసగుసలాడాడు. ఏమోరా, నా కన్ను కప్పటానికి అలా అన్నదేమో. మరెక్కడ పెట్టిందంటావు? అలమర్లో చూసావా అంది. ఇంకో అరగంట సేపు ఆ పని చేశాడు, లాభం లేకపోయింది. ఎక్కడ పెట్టుంటుంది? విశాలాక్షి దగ్గర దాయించిందా అని ఆలోచించాడు. జానకి ఒకసారి ఆ ఉత్తరం ఇమ్మందండి అని అడిగి చూస్తే ఉత్తరం చేతుల్లో పడిపోయినట్లే ఆనందపడ్డాడు. కానీ ఒకవేళ విశాలాక్షి దగ్గర లేకపోతే నవ్వుల పాలైపోతానని జంకాడు. అసలు అన్నా చెల్లెళ్లకు ఉత్తరాలేమిటని పెద్ద కోపం వచ్చింది వెంకట్రావుకి. మగవాళ్ళకి ఎక్కడ ఖాళీ ఉంటుంది ఉత్తరాలు రాస్తూ కూర్చోవటానికి అని ఆశ్చర్యపడ్డాడు. పెద్ద పెద్ద కట్టలు రాస్తాడు, అని కబుర్లేముంటాయి? అదే ఆశ్చర్యం వెంకట్రావుకి. అత్తింట్లో ఉన్న ఆడపిల్లకు పుట్టింటి వాళ్ళు ఎప్పుడన్నా ఒక ఉత్తరం మొక్క రాసినా, ఏ కార్డు మొక్క రాసి అందరి క్షేమాలు తెలపండానో, నువ్వు అల్లుడు గారు ఒకసారి రండనో, ఏ పండక్కో పబ్బానికో రాయటమే వెంకట్రావు ఎరుగును. కానీ ఇలా అన్న చెల్లెలకి వారానికి ఒక కవరు రాయటం అతను ఎప్పుడు వినలేదు, చూడలేదు. జానకి ఎప్పుడు ఉత్తరం వచ్చినా వెంకట్రావు దేహం నిప్పుల్లో దుంపలాగా ఉడుకుతుంది. ఇప్పుడు మరీను ఆ ఉత్తరం దొరకనే లేదు. ఇక జానకిని అడిగితే కానీ లాభం లేదని తేల్చుకోక తప్పలేదు. 4వ నాడు స్నానం చేసి ఇంట్లోకి వచ్చింది జానకి. ఇల్లంతా రోడ్డులాగా దుమ్ము పట్టిపోయి ఉంది. ఆ 3 రోజులు తిన్నగా ఊడిస్తేనా? బట్టలు బండెడు మేట్లు పడున్నాయి. వంటింట్లో గిన్నెలన్నీ జిడ్డోడుతూ ఉన్నాయి. చాకిరి మళ్ళీ మొదలు కోడలికి. నా ఇంట్లోంచి పో, నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు అని తన చెంప మీద చెళ్ళును కొట్టిన మనిషి ఇంటినే తన ఇల్లులాగా ఊడ్చి కడిగి శుభ్రం చేసింది. అతని గుడ్డలు, అతని తల్లి గుడ్డలు ఉతికి బాగు చేసింది. అతని పక్కంతా దులిపి దుప్పట్లు మార్చింది. అతని రుచులు గుర్తుపెట్టుకుని వంట చేసింది. అతనికి కుక్క లేదు, కానీ ఉంటే దాని రుచులు కూడా గుర్తుపెట్టుకునేంత సహనం ఉంది జానకి. ఇంటిని మళ్ళీ ఓ కూలికి తీసుకొస్తే జానకి సంతోషం వేసింది. ఇల్లు శుభ్రంగా ఉంటే సంతోషం, కూరలు కమ్మగా కుదిరితే సంతోషం, వాళ్ళకి నచ్చుతాయని. స్నానం చేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా జానకి అతనితో మాట్లాడటం లేదు. ఎప్పుడూ మాటలు తక్కువే. ఆ తక్కువ మాటలు కూడా లేవు ఇప్పుడు. అతను పిలిస్తే వెళ్తుంది, అడిగింది ఇస్తుంది. అసలు తనను పిలిచే అవసరం లేకుండానే అన్నీ అమరుస్తుంది. అతను తిండి తిన్నంతసేపు గడప దగ్గర నించుంటుంది. ఏ మాట అనటానికి దారి ఇవ్వదు. కొట్టడానికి వీలు లేకపోతే తేలు యాతన పడుతుందో లేదో, కానీ ఏదో ఒక మురికి మాట విసరటానికి వల్ల కాకపోతే మాత్రం వెంకట్రావు యమయాతన పడతాడు. ఊపిరాడని రోగిలాగా గిజగిజలాడతాడు. జానకి గోర్కి కథల పుస్తకం చదువుకుంటూ కూర్చుంటే వెంకట్రావు దొంగ చూపులతో ఆ పుస్తకం పేరు చదవాలని ప్రయత్నించాడు. జానకి, ఏమిటా పుస్తకం, నాకోసారి చూపించు అనరాదు? అలా అంటే అతను వెంకట్రావు ఎందుకు అవుతాడు? జానకి చేతిలో పుస్తకం చాప మీద పెట్టి వంటింట్లోకి వెళ్తే గబుక్కున ఆ పుస్తకం తీసి చూశాడు. అతను అంతవరకు గోర్కి అనే పేరు వినలేదు. అది ఆడపేరో మగ పేరో కూడా తెలియదు. గోర్కి అంటే జానకి అన్నట్టు ఆడపేరే అనుకున్నాడు మొదట. కానీ పుస్తకాలు రాసే పని ఆడవాళ్ళు చేస్తారనుకోవటం ఇష్టం లేక అది మగ పేరే అనుకున్నాడు. ఇంగ్లీషు వాళ్ళ పేర్లు అలాగే ఉండేడుస్తాయిలే అని కూడా అనుకున్నాడు. ఆ పుస్తకం తొందరగా అటు ఇటు తిరగేశాడు. అక్కడక్కడా చూశాడు. దాంట్లో కూడా లేత ఎరుపు పెన్సిల్ గీతలున్నాయి. జానకి దగ్గర అలాంటి పెన్సిల్ లేదని వెంకట్రావుకు తెలుసు. ఆ గీతల దగ్గర అక్కడక్కడ చదివాడు. చెల్కాష్, గౌరీలా, మకార్చుద్ర. ఆ పేర్లేమిటో వెంకట్రావుకు నోరే తిరగలేదు. జానకి దీన్నే ఎంతో దీక్షగా చదవటం చూశాడు ఇందాక. పనే పాట ఏముంది, తిని ఇంట్లో కూర్చుంటే సరి ఎన్ని పుస్తకాలన్నా చదవచ్చు అని గొణిగి ఆ పుస్తకం చాప మీద పారేశాడు.
జానకి మధ్య మధ్య లేచి పనులు చూసుకుంటున్నా ఏమాత్రం ఖాళీ అయినా ఆ పుస్తకం పట్టుకుంటోంది. రాత్రి 8 దాటి అన్నం పెట్టు అని వెంకట్రావు అనే వరకు ఆ పుస్తకం చదువుతూనే ఉంది. వెంకట్రావు అన్నం తినొస్తూ ఉంటే జానకి పక్క సర్దటానికి చేతిలో పుస్తకం చాప మీద పెట్టి లేచింది. వెంకట్రావు గదిలో కిటికీ దగ్గర నుంచి గుమ్మం దగ్గరికి పచార్లు చేస్తూ చాప మీద పెట్టిన పుస్తకం కాలితో అంత దూరం తన్నాడు. జానకి చేతిలో దుప్పటి వదిలి పుస్తకం తీయబోతూ ఉంటే చాలే, ముందు పక్క సర్దు పడుకోవాలి అని తొందర పెట్టాడు. అయినా జానకి ముందు పుస్తకం తీసి చాప మీద పెట్టి తర్వాత దుప్పటి దులిపి తలగళ్ళు సరిగ్గా సర్ది పక్క వేసింది. వెంకట్రావు మంచం ఎక్కాడు. జానకి లైట్ ఆర్పేసి పుస్తకం తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది. అత్త వీధి గదిలో అంతకుముందే మంచం ఎక్కింది. జానకి అన్నం తిని గిన్నెలన్నీ ఒక వారకు పెట్టి పీట మీద కూర్చుని మళ్ళీ చదవటంలో మునిగింది. వెంకట్రావు ఒకసారి పిలిస్తే జానకి వినపడలేదు. రెండో పిలుపుకి అదిరిపడి కంగారుగా లేచి వెళ్ళింది. ఏం చేస్తున్నావు అన్నాడు కొంచెం విసుగ్గా. చదువుకుంటున్నాను చెప్పింది నెమ్మదిగా. పగలంతా చాలలేదా చదువు? పడుకోరాదు? నిద్ర రావటం లేదా? లేదు. అయితే కాసేపు కాళ్ళు పట్టు, బాగా పీకుతున్నాయి. కాళ్ళు కొంచెం పక్కకు జరిపి మంచం మీద ఖాళీ చేసి కూర్చో అన్నాడు. జానకి మనసు కొన్ని సెకండ్లు ఊగిసలాడింది. నేను మీ దగ్గర కూర్చోను అనాలని. రా కూర్చో అన్నాడు మళ్ళీ. వంటింట్లో లైట్ ఉంది, తీసేసి వస్తాను అంది. వంటింట్లోకి వెళ్ళి లైట్ తీసేసి కాసేపు చీకట్లో నుంచింది. నిష్కారణంగా చెంప మీద కొట్టాడని జానకి గుర్తుంది. జానకి ఏం చేస్తున్నావు? మాట్లాడకుండా వచ్చి అతని కాళ్ల వైపు మంచం వంచన కూర్చుంది. సరిగ్గా కూర్చో అంటూ కాళ్ళు రెండు జానకి ఒళ్ళో పెట్టాడు. అతని శృంగార కలాపానికి నాంది అది. జానకి తల ఉంచుకొని అతని కాళ్ళు నొక్కటం మొదలుపెట్టింది. ఆమె చెంపలు చీకట్లో పట్టుబట్ట మెరిసినట్లు నున్నని మెరుపుతో వెంకట్రావుకు కొత్తగా అనిపిస్తున్నాయి. ఆ చెంపల మీద కొట్టిన సంగతి అతనికి గుర్తే లేదు. జానకి తన పాదాలు నొక్కుతూ ఉంటే వెంకట్రావు తల కింద చేతులు పెట్టుకుని గది గోడలు చూస్తూ తన భార్య గొప్ప పతివ్రతై తన పాదసేవ చేసుకుంటూ ఉన్నట్లు ఊహించి పులకించాడు. నీకే పుణ్యం తెలుసా, నాకేమీ రాదు అన్నాడు సరసమాడుతున్నట్టు. అతనేమన్నాడో ఆమెకు అర్థం కాలేదు. ఏమిటి అని అడగలేదు. అరగంట గడిచింది. చాలే ఇలారా అన్నాడు. అప్పటికి జానకి చేయి పట్టుకున్నాడు. 9వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.